రైట్. ఈ విగ్రహం రగడ గురించి మా కరెస్పాండెంట్ శేఖర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. సో ఈ విగ్రహం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విగ్రహం తెలంగాణ తల్లి అనిందో అది కవిత పోలికలు ఉన్నాయంటూ ఇటు కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడడం, ప్రస్తుతం ఏదైతే విగ్రహం ఆవిష్కరించబోతున్నారో అది ఖచ్చితంగా సోనియా ముఖ కవళికలు ఉంటాయనేది బీఆర్ఎస్ చేసిన ఆర్గ్యుమెంట్ గతంలో. ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు. సో కొత్తగా వస్తున్న విగ్రహంపై అయితే ఆ విమర్శలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాము అని తెగేసి చెప్తున్నారు. ఏం జరుగుతోంది, ఏంటి అప్డేట్స్? ఎస్ హరిత్, ఈరోజు సాయంత్రం సెక్రటరియట్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. 1,00,000 మంది మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేసింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రతిపక్షాలను కూడా పిలిచాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్కు, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి, అట్లాగే ఎంఐఎంకు సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి ఈ కార్యక్రమానికి పిలుపొందింది. ప్రోటోకాల్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు. దీని మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి విముఖత వ్యక్తం చేయడమే కాకుండా రూపురేఖల్ని మార్చినటువంటి తెలంగాణ తల్లి ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మూర్ఖపు చర్య అంటూ కేసీఆర్ వ్యాఖ్యానిస్తే ఈ తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక బీజేపీ పార్టీ కూడా పార్టీ పరంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకు సంబంధించినటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఇంకా కొనసాగింపుగా బీజేపీ పార్టీ కొంత విమర్శలు అయితే చేయట్లేదు, కానీ ఖండించినటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీని మీద ఇటు ఎంఐఎం పార్టీ మొదటి నుంచి కూడా సైలెంట్గానే ఉందని చెప్పుకోవాలి. ఇక గవర్నర్ను ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండూ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయన్నట్లుగానే సమాచారం ఇప్పటివరకు అందుతూ ఉంది. కేంద్ర మంత్రి నేను రాలేను, పార్లమెంటు సమావేశాలు ఉన్నాయంటూ ఆయన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి రాము అన్నట్లుగానే కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి సాయంత్రం 6 గంటలకు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన ఉంటుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విషయం మీద ఎలాంటి ప్రకటన చేస్తారు, మరి సాయంత్రం ఆవిష్కరణ చేసిన తర్వాత ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్ రైట్ శేఖర్.